ఇంగ్లీష్లో ధైర్యంగా మాట్లాడాలని అందరికీ ఉంటుంది కదా. సరే, ఈరోజు మనం రోజూ వాడే కొన్ని చాలా సింపుల్ ప్రాక్టికల్ వాక్యాలు నేర్చుకుందాం. ఇవి మీ సంభాషణలను చాలా సులభం చేస్తాయి. చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే, ఇంగ్లీష్ గ్రామర్ తెలుసు, పదాలు తెలుసు, కానీ మాట్లాడే టైంకి అవి అస్సలు గుర్తుకు రావు. మీకు కూడా ఇలానే జరుగుతుందా? కంగారు పడకండి, దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. మరి గ్రామర్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసా? చాలా సింపుల్. రోజూ ఇంగ్లీష్ వాక్యాలు ప్రాక్టీస్ చేయడమే. అవును, మీరు విన్నది నిజమే. చిన్న చిన్న వాక్యాల్ని రోజు మాట్లాడుతూ ఉంటే మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది, మాట్లాడటం చాలా ఈజీ అయిపోతుంది. సరే, మరి ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్ మార్నింగ్ రొటీన్ సెంటెన్సెస్, తర్వాత ఆఫీస్లో వాడేవి, ఆ తర్వాత మన డైలీ సంభాషణలకు కొన్ని, ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎలా అడగాలో చూసి లాస్ట్లో మన కాన్ఫిడెన్స్ కోసం చిన్న ప్రాక్టీస్ చేద్దాం. రైట్, ఇక స్టార్ట్ చేసేద్దామా? ముందుగా మన మార్నింగ్ రొటీన్, మనం రోజూ పొద్దున్నే చేసే పనులన్నమాట. అందుకే ఈ వాక్యాలన్నీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే ఉంటాయి. చూడండి, ఈ సెంటెన్సెస్ ఎంత సింపుల్గా ఉన్నాయో. వీటిని రోజూ మనసులో అనుకుంటే చాలు. నేను చెప్తాను, మీరు కూడా నాతో పాటు అనడానికి ట్రై చేయండి. ఐ వేకప్ ఎర్లీ అంటే నేను త్వరగా లేస్తాను. ఐ బ్రష్ మై టీత్, ఐ టేక్ అ బాత్, ఐ డ్రింక్ కాఫీ, నేను కాఫీ తాగుతాను. ఐ ఈట్ బ్రేక్ఫాస్ట్, ఐ గెట్ రెడీ ఫర్ వర్క్, ఐ చెక్ మై ఫోన్, నేను నా ఫోన్ చెక్ చేస్తాను. ఐ రీడ్ ద న్యూస్. చూసారా, మన రోజు ఈ చిన్న చిన్న వాక్యాలతోనే మొదలవుతుంది. ఓకే, మార్నింగ్ రొటీన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. అంటే మన ఆఫీస్లో పని దగ్గర రోజూ వాడే కొన్ని ముఖ్యమైన వాక్యాలు ఏంటో చూద్దాం. ఆఫీస్లో ఈ వాక్యాలు చాలా హెల్ప్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఎక్కడ పని చేస్తున్నారు అని అడిగితే సింపుల్గా ఐ వర్క్ ఇన్ హైదరాబాద్ అని చెప్పచ్చు. అలాగే మీ వర్క్ గురించి చెప్పడానికి ఐ స్టార్ట్ వర్క్ ఎట్ 9 AM, ఐ అటెండ్ మీటింగ్స్, ఐ సెండ్ ఈమెయిల్స్, ఐ కంప్లీట్ మై టాస్క్స్ అంటే నా పనులు పూర్తి చేస్తాను. ఇక పని అయిపోయాక ఐ గో హోమ్ ఆఫ్టర్ వర్క్. ఇవి గుర్తుంటే చాలు, మీ ప్రొఫెషనల్ సంభాషణలు చాలా ఈజీగా ఉంటాయి. సరే, ఆఫీస్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రెండ్స్తో, మన చుట్టూ ఉన్న వాళ్లతో మాట్లాడటానికి కొన్ని వాక్యాలు చూద్దాం. ఒకరితో సంభాషణ స్టార్ట్ చేయాలంటే ఇవి చాలా ఇంపార్టెంట్ కదా. ఇవి చాలా కామన్ అండ్ యూస్ఫుల్ సెంటెన్సెస్. మనం ఎవరినైనా పలకరించాలంటే హౌ ఆర్ యూ అని అడుగుతాం, దానికి వాళ్ళు ఐఎమ్ ఫైన్ అంటారు. తర్వాత వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడగొచ్చు, అప్పుడు ఐఎమ్ వర్కింగ్ నౌ అని చెప్పొచ్చు. ఎక్కడికి వెళ్తున్నావని అడగాలంటే వేర్ ఆర్ యూ గోయింగ్, దానికి ఆన్సర్ ఐఎమ్ గోయింగ్ టు ద మార్కెట్. ఇలాంటి చిన్న చిన్న వాక్యాలే మన సంభాషణని ముందుకు తీసుకెళ్తాయి. చూడండి, సంభాషణంటే మనం చెప్పడమే కాదు, అవతలి వాళ్లని ప్రశ్నలు కూడా అడగాలి. అప్పుడే కదా అది ఒక మంచి కాన్వర్జేషన్ అవుతుంది. సో ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. ఈ ప్రశ్నలు మన కాన్వర్సేషన్ను చాలా ఇంట్రెస్టింగ్గా మారుస్తాయి. ఒకరి ఇష్టాలు తెలుసుకోవాలనుకుంటే డు యు లైక్ కాఫీ లేదా డు యు ప్లే క్రికెట్ అని అడగొచ్చు. వాళ్ల గురించి ఇంకా తెలుసుకోవాలంటే వేర్ డు యు లివ్ లేదా వాట్ డు యు డూ అని అడగండి. ఏదైనా సహాయం కావాలంటే సింపుల్గా కెన్ యూ హెల్ప్ మీ అని అడగండి. సమయం కోసం వాట్ టైమ్ ఇజ్ ఇట్. చూసారా, ఇలా అడగడం చాలా ముఖ్యం. ఓకే, ఇప్పటివరకు మనం చాలా వాక్యాలు నేర్చుకున్నాం కదా. మరి ప్రాక్టీస్ చేయకపోతే ఎలా? అందుకే ఇప్పుడొక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. నేను చెప్పిన తర్వాత మీరు కూడా గట్టిగా రిపీట్ చేయండి, ఓకేనా? ఇది మీ మజిల్ మెమరీకి చాలా హెల్ప్ చేస్తుంది. ఇన్స్ట్రక్షన్స్ చాలా సింపుల్. ఫస్ట్, నేను చెప్పే వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. సెకండ్, దాన్ని గట్టిగా క్లియర్గా రిపీట్ చేయండి. రెడీనా? లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఐ వేకప్ ఎర్లీ. ఇప్పుడు మీ వంతు. గ్రేట్. నెక్స్ట్ వన్ ఐ గో టు ఆఫీస్. గట్టిగా చెప్పండి. సూపర్. థర్డ్ సెంటెన్స్ షీ వర్క్స్ హియర్. చాలా బాగా చెప్తున్నారు. ఓకే, లాస్ట్ది ఒక్క క్వశ్చన్, డూ యూ లైక్ కాఫీ? వండర్ఫుల్. చూసారుగా, ప్రాక్టీస్ చేయడం ఎంత ఈజీనో. ఇలా రోజూ ప్రాక్టీస్ చేస్తేనే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మాట్లాడడంలో ఉన్న భయం పోయి ధైర్యం వచ్చేస్తుంది. సో డోంట్ ఫర్గెట్, డైలీ ప్రాక్టీస్ ఈజ్ ద కీ. ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న. ఈరోజు మనం నేర్చుకున్న ఈ సెంటెన్స్లలో మీరు ఈ రోజే ఏ సెంటెన్స్ వాడబోతున్నారు? ఆలోచించుకండి, వెంటనే దాన్ని ప్రాక్టీస్లో పెట్టండి. మీ ఫ్రెండ్స్తో మాట్లాడండి, లేదా అద్దం ముందు నిలబడి మీతో మీరే ప్రాక్టీస్ చేసుకోండి. మీ ఇంగ్లీష్ లెర్నింగ్ జర్నీని ఇలాగే కంటిన్యూ చేయండి.